ఆస్ట్రేలియాలో పుట్టిన వారే ఇంకా స్పష్టమైన మెజారిటీ. కాబట్టి రీప్లేస్మెంట్ అనేది ప్రజలను మభ్యపెట్టే నినాదం మాత్రమే. దీని కారణంగా సమాజంలో భయాలు పెరుగుతాయి. వలసదారులపై ద్వేషాన్ని పెంచడం తప్ప మరొక ప్రయోజనం కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో రైట్ వింగ్ గ్రూపుల ప్రవర్తనకు ప్రతిస్పందనగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది. ఇటీవలే నాజీ సెల్యూట్, ద్వేష చిహ్నాల ప్రదర్శనపై నిషేధం అమల్లోకొచ్చింది. ఈ చిహ్నాలు చూపిన వారిపై కనీసం 1 సంవత్సరం జైలు శిక్ష తప్పనిసరిగా విధించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. సైనాగాగ్లపై దాడులు, యూదు సమాజంపై విరుచుకుపడే ఘటనలు పెరిగిన సమయంలో ఇలాంటి చట్టాలు తీసుకురావడం అవసరమైందే. ఇలా చూస్తే ఆస్ట్రేలియా ప్రభుత్వం ద్వేషపూరిత కార్యకలాపాలకు సమాజంలో చోటివ్వదని స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. మరోవైపు భిన్న దేశస్తులపై సాధారణ ఆస్ట్రేలియన్స్ లో మద్దతు బలంగానే ఉంది. దేశానికి వలసలు ఉపయోగకరమని, మల్టీకల్చరల్ సమాజం మంచిదని 80% కంటే ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు. అయితే మతాన్ని ఎక్కువగా విశ్వసించే రైట్ వింగ్ సభ్యుల ఆలోచన అయితే వేరేలా ఉంది. వారి తీరే ర్యాలీలకు ఇంధనం ఇస్తున్న ప్రధాన అంశం. హౌసింగ్, రోడ్లు, ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోందని రైట్ వింగ్ గ్రూప్స్ వాదిస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ఆస్ట్రేలియాకు ఎలాంటి సమస్య లేదు. ఇది వర్గ వివక్ష, ద్వేషాన్ని పెంచే రాజకీయ స్వార్థం మాత్రమే. ఇలా మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాలో వినిపిస్తున్న ఈ వ్యతిరేక స్వరాలు కేవలం వలసలపై అసహనం కాదు, సమాజంలో నాజీల నీడలా విస్తరిస్తున్న ఫార్ రైట్ ధోరణికి నిదర్శనం. అమెరికా, ఐర్లాండ్లో భారతీయులపై వ్యతిరేకత చూపినట్టే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అదే రీతిగా వ్యాప్తి చెందుతోంది. అయినప్పటికీ రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు, సాధారణ పౌరుల్లోనూ పెద్ద భాగం దీన్ని తిప్పికొడుతున్నారు. భిన్నత్వమే బలమని, ద్వేషమే బలహీనత అని గుర్తు చేస్తున్నారు. చివరికి ఆస్ట్రేలియా భవిష్యత్తు ఎటు వెళ్తుంది అనేది ఇలాంటి స్వరాలను ఎదుర్కొనే ధైర్యం, సహనం, ఐక్యత మీదే ఆధారపడి ఉంది.